నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సాయి ధరమ్ తేజ్కి ఇప్పుడు వచ్చే విరూపాక్ష చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి. కెరీర్లో ఇప్పటి వరకు సినిమాలో ఒక ఎత్తు అయితే ఇప్పుడు వస్తున్న సినిమా ఇంకొక ఎత్తుగా కనిపిస్తోంది. అంటే లైఫ్ టైం టర్నింగ్ పాయింట్లా కనిపిస్తోంది. సో ఆ ట్రైలర్, ఆ టీజర్స్ చూసిన తర్వాత మంచిగా ఉంటుందని అనిపిస్తుంది. అండ్ ప్రీ రిలీజ్కి సంబంధించి లేకపోతే ప్రీ బిజినెస్కి సంబంధించి చాలా హైప్లో ఉన్నట్టుగా కూడా అర్థమవుతోంది. ఏం చెప్తారు? ప్రీ బిజినెస్ బాగా జరిగింది విరూపాక్షకి. ఆల్మోస్ట్ ఒక 40 పైన కోట్లకు జరిగింది. అంటే సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఇంత ప్రీ బిజినెస్ రావడం ఇదే ఫస్ట్ టైం. అవును, చాలా ఎక్కడున్నా బాగా బుక్ అవుతున్నాయంట, విపరీతంగా వచ్చాయి. మొన్న దసరాకి అయితే ఎలా అయితే ప్రీ బిజినెస్ బాగా జరిగిందో సేమ్ దీనికి కూడా అలాగే అదే భయం అవుతుందంట చాలా మందికి. ఇప్పుడు కొంచెం అంటే దాన్ని మరీ అయ్యో ఇంత బిజినెస్ జరిగింది, దాన్ని రీచ్ అవ్వగలదా, బ్రేక్ ఈవెన్ ఏంటిది, బాగా అమ్ముడుపోయింది థియేటర్ రైట్స్ అన్నీ. అంటే సుకుమార్ని చూసే కొనేశారు జనాలందరూ. అండ్ అట్లానే కాకుండా అది వాళ్ళ అదృష్టమే, బట్ అది టాక్ బాగా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ గారు కూడా ఒక న్యూ లుక్లో, మెచ్యూర్డ్ లుక్లో కనిపించడం లేదు. పాప మా అబ్బాయి కూడా అది అయిన తర్వాత చాలా బాధపడ్డాడు. అండ్ కొన్ని దాంట్లో డైలాగ్స్ మాట్లాడలా, ఎక్కువ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడానికి రాకపోతే పెదాలు మాత్రమే సింక్ చేశాడు. దాన్ని వాళ్ళు డైలాగులు వేసుకున్నారని చెప్పాడు. అంత కష్టపడ్డాడు. నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్గా చిన్న యాక్సిడెంటే స్కిడ్ అయ్యింది, చిన్న చిన్న దెబ్బలే అన్నారు, కానీ చాలా పెద్ద యాక్సిడెంట్ అంటే ఇప్పుడు తెలుస్తుంది. నిజంగా బతికి ఇట్లా వచ్చాడో అని అంటే దేవుడిచ్చిన అనుగ్రహం అంటున్నారు. మొన్న అన్స్టాపబుల్ షోలో కూడా పవన్ కళ్యాణ్ ఏడు వల్ల అంటే జరిగింది. అట్లా అనుకోలేదు, జస్ట్ స్కిడ్ అయ్యింది, చిన్న దెబ్బలు తగిలే అనుకున్నారు, కానీ ఇంత ప్రమాదకరంగా ఉంది అనుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ ఆ హెల్మెట్ ఉంటే బట్టి బతికాడు. కానీ అమ్మో, లేకపోతే దారుణం కదా. అసలు ఊహించుకుంటేనే ఒక రకంగా అనిపిస్తుంది. ఆ ఫ్లైఓవరే దారుణం, అది కొత్త ఫ్లైఓవర్ అది. సరే, అదొక విషయం వదిలేస్తే ఇక డైరెక్టర్ పాప మా అబ్బాయి కార్తిక్ దండు, తను ఎక్కువ రోజులు బతకనని చెప్పేసి, అంటే ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఎక్కువ రోజులు ఒక 4-5 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండవని డాక్టర్స్ చెప్పేశారు ఆయనకి. ఎప్పుడో అంటే ఆల్రెడీ 2-3 ఇయర్స్ అయింది ఈ విషయం ఆయనకు తెలిసి. ఇప్పుడు మనకు మొన్న సుకుమార్ గారు చెప్తే తెలిసింది. చనిపోయే ముందు ఒక మంచి సినిమా తీయాలన్నా నేను అని అడిగితే, సరే ఏదో లవ్ స్టోరీయో ఏదో చేస్తాడేమో అనుకుంటే విరూపాక్ష చేశాడు. అంటే అక్కడ ఎక్కువ నైట్ షూటింగ్లు, రకరకాల లొకేషన్కి వెళ్తున్నారు. ఈయనకేమో హెల్త్ బాగాలేదు, స్టెరాయిడ్స్ మీద బతుకుతున్నాడు. అంటే సున్నితంగా చూసుకోవాలి బాడీని. అంటే ఏసీలో ఉంటూ బాగా హైజీనిక్ మెయింటైన్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఉండాలి. అక్కడేంటి షూటింగ్ ఫుడ్ ఎక్కడ నుంచి తెస్తారో ఏంటో మనకు తెలియదు, టైంకు తినరు, మళ్ళీ నిద్ర సరిగ్గా ఉండదు. నైట్ షూటింగ్లు అంటే అది వేరు. పగలు ఎంత పడుకోవాలని నిద్ర వచ్చి చావదు, రాత్రిపూట నిద్ర వస్తూనే ఉంటుంది, అది వేరు కదా. అండ్ నైట్ ఎఫెక్ట్స్ వాడే లైట్స్ అవన్నీ ఉన్నప్పుడు పొగలేస్తారు పక్కన, అవి ఏవేవో టైర్లు గీర్లు తగలబెట్టి పొగలేస్తూ ఉంటారు. ఉంటేనే ఆ నైట్ ఎఫెక్ట్. పైగా ఈ సినిమాకి మొత్తం ఆ చేతబడి మీదే నడుస్తుంది కాబట్టి అవి ఎక్కువ. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయన హెల్త్ ఇంకా ఎందుకు దగ్గరుండి పాడు చేసుకుంటాం చాలామంది అన్నారు. అయినా సరే లేదు, నేను ఈ సినిమా కంప్లీట్ చేయాలి అంటే అంత బాగా పనిచేశాడు. ఇక ఈ అబ్బాయి కూడా ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత చాలా బాగా పనిచేశాడు. ఇద్దరికి ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి దాని మీద కూడా కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయంటే ఇది చేతబడి, మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తుంది, చేతబడిని హైలైట్ చేశారు, ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ కూడా, అంటే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నా కూడా సినిమా ఇంత ప్రీ బిజినెస్ వచ్చింది అంటే అది చాలా గ్రేట్ చెప్పాలంటే. అండ్ దాన్ని నిలబెట్టుకుంటే కనుక ఇంకా మంచి సక్సెస్ చూస్తుంది. నాకు అనిపిస్తుంది ఆ విరూపాక్ష టైటిలే కొంచెం వెరైటీగా ఉంది. అండ్ వాళ్ళు ట్రైలర్లో చూపించిన తీరంతా కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. అండ్ అంటే మరీ హారర్ కాదు, సెమీ హారర్ అనుకోవాలి, కానీ భయపెడుతుందంట. ఉన్నాయి ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో దాన్ని చూసుకుంటే ఎంతవరకు నిలబెడతారనేది చూడాలి. అండ్ సాయి ధరమ్ తేజ్ గారికి సంబంధించి ఈ సినిమాలో ఒక లుక్ కావచ్చు, యాక్షన్ వైజ్గా కావచ్చు, చాలా ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా కూడా కనిపించడం లేదు మనకి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ ఇంకా ఆయనకు కూడా పాపం ఇప్పుడు అట్లాంటి అంటే ఏవేవో ఆయుధాలు ఇస్తారు, చేతులు సరిగ్గా లేవు కదా, ఆయుధాలతో ఫైట్ చేయాలంటే కొంచెం కష్టం. అండ్
సంయుక్త కూడా బాగుంది, అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, మంచిగా చేసింది, అందరూ బాగున్నారు. మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ పరిధి మేరకు బాగా చేశారు అండ్ అందరికీ మంచి రోల్స్ పడ్డాయి. నన్ను అడిగితే ఈ సినిమా ఇంకో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సంవత్సరం అన్ని మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, డిఫరెంట్ అంటే ఒకే జోనర్ లాగా కాకుండా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఎంతో కొంత జనాలను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య ఒక టైపు, అట్లా నెక్స్ట్ మళ్ళీ రావణాసురుడు అదొక టైపు, అండ్ అలాగే సమంత శాకుంతలము. రావణాసుర మనకి విలన్ టైటిల్, మన సినిమాలో సగం వరకు కాదు ఎండింగ్ వరకు కూడా రవితేజ గారిని విలన్ గానే చూస్తాం. బట్ ఎండింగ్ వచ్చేసరికి హీరో అయిపోయారు, కానీ అసలు ఎంత కూడా బోర్ కొట్టలేదు. లాస్ట్ లో ఒకవేళ కానీ క్లైమాక్స్ మిస్ అయితే విలన్ అనే అనుకుంటాడు, అది ఒక తప్పు. అండ్ అందరికి మంచి జరుగుతుంది అబ్బా. సుశాంత్ కి అలా వైకుంఠపురంలో కాస్త అన్యాయం జరిగింది, కొంచెం ఆ అబ్బాయికి ఎక్కడో అబ్బాయిని తక్కువగా చూసారని అన్నారు, కానీ రావణాసురలో ఆ భర్తీ ఫిల్ అయిపోయింది. అలా వైకుంఠపురంలో ఆయనకి ఏం చెప్పారంటే, మీరు స్టార్ట్ హీరోతో పాటు మీరండి, మీ ప్లేస్ లోనే హీరో ఉంటాడు, లాస్ట్ గా తెలుస్తుంది మీకు, అండ్ మీలో కూడా ఒక షేడ్ ఉంటది, మీరు అప్పటిదాకా మంచోళ్ళే ఉంటారు, తర్వాత ఇలా అయిపోతారని నేను అబ్బాయి ఏదో ఉందనుకోని ఒప్పేసుకుంటాడు. ఏమీ లేదు దాంట్లో చూస్తే, లాస్ట్ లో సీరియస్ అయినా కూడా మనకి ఏమన్నా ఎందుకు సీరియస్ అయినా అవసరం ఏంటో అనిపించింది. మాట్లాడలేదని అంటారు, మాట్లాడితే ఇది అంటారు అన్న డైలాగ్ తప్ప ఇంకేమీ లేదు పాపం. అట్లాగే బట్ అంటే అలా చూసుకుంటే దీంట్లో పాపం చాలా బాగా చేశారు, అబ్బాయిలో ఉంది వర్త్ ఉంది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఈ రావణాసురలో సుశాంత్ క్యారెక్టర్ చూసిన తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయి. అండ్ అట్లాగే విరూపాక్షం చాలా సార్ అటు వెళ్ళిపోయాం, అది చూస్తే మాట్లాడబుద్ధి అవుతుంది అంతే. బాగుంది సినిమా కాబట్టి. సో విరూపాక్ష గురించి మాట్లాడుకుంటే, ఈ ప్రీ బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పటివరకు వాళ్ళకి వచ్చిన 42 కోట్లు ఎంతో వచ్చాయి. దీన్ని కనుక వీళ్ళు ఫస్ట్ 3 daysలో బ్రేక్ ఈవెన్ చేసేస్తే సినిమా నాకు తెలిసి ఒక 200-300 కోట్లు ఈజీగా వసూలు చేసేస్తుంది అనిపిస్తుంది. సాయిధరం తేజ్ 100 కోట్ల క్లబ్ లోకి సాయిధరం తేజ్ కూడా ఇప్పటివరకు చేరలేదేమో కదా. లేదు. అండ్ ఇంకోటి విరూపాక్ష మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. సో ఆ రకంగా చూస్తే ఈయనకి మంచి పాన్ ఇండియా మార్కెట్ కూడా వస్తుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, సో అందరు ఆదరిస్తారని అనుకుంటున్నా. ఇది హిట్ అవుతుంది నాకైతే దీని మీద. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ తర్వాత వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత సింపతి కనిపిస్తుంది. సింపతి ఉంది అండ్ పాప మా డైరెక్టర్ కూడా సింపతి ఉంది, ఆయన సినిమాని అందరు చూడాలనుకుంటున్నారు. సో ఆ రకంగా. సో ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన బీజిఎం కూడా అద్దరగొట్టేశారు. బీజిఎం గురించి మాట్లాడుకున్నా అండ్ నెక్స్ట్ దీని గురించి కూడా మాట్లాడుకోవాలి, మన సినిమాటోగ్రఫీ. ఈ రెండు కూడా పంచ ప్రాణాలు అని చెప్పుకోవచ్చు. అంటే లైక్ ఎంత బాగా చేశారో అన్ని. దాన్ని ఎక్కువ నైట్ ఎఫెక్ట్సే ఉన్నాయి. నైట్ ఎఫెక్ట్స్ అంత అందంగా చూపించడం అనేది మంచి సినిమా. అండ్ ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది, నీట్గా కట్ చేశారు, అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వరకు. ఇంకా సినిమా చూడకముందే ఇంత ఇంప్రెస్ చేసిందంటే సినిమా ఇంకెంత ఇంప్రెస్ చేస్తుందో అన్న క్యూరియాసిటీ కూడా అందరికీ ఉంది. ఒక్క 3 రోజులు మనం సీట్లలో నుంచి ప్రేక్షకులను కదలనివ్వకుండా ఉంటే సరిపోతుంది. సూపర్ డూపర్ హిట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.